ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము. నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొరలింపవేసి ఉన్నానని యెహోషువతో ననెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనము. The Lord said to Joshua, Today I have rolled away the reproach of Egypt from you. And so the name of that place is called Gilgal to this day. Joshua chapter 5 verse 9. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన దేవుడు నిందలు అవమానాలను ఆశీర్వాదకరముగా మార్చగల దేవుడు. ఆయన సజీవుడు. మనము అనుభవిస్తున్న బాధలను చూస్తున్న దేవుడు వాటిని మన నుండి దొర్లించి వేస్తాడు. ఈ రోజున ఎంతోమంది అనేక ప్రాంతాలలో, వారి గృహములో, వారి ఉద్యోగ స్థలాలలో, వారి వ్యాపార స్థలాలలో, వారు నివసిస్తున్న చోట, వారి బంధువులలో నిందింపబడుతున్నారు, అవమానింపబడుతున్నారు, ఎవరికి చెప్పుకోలేక దుఃఖిస్తున్నారు. బహుశా ఈ రోజున నీవు కూడా అదే విధముగా నిందించబడి అవమానింపబడుతూ దూషణ మాటలను సహిస్తూ భరిస్తూ ఉన్నావేమో. ఇక జీవితాంతము ఇదే పరిస్థితి అనుకుంటున్నావేమో. నీవు నమ్మిన యేసయ్య దానిని నీ నుండి తీసివేయబోతున్నాడు. ఇజ్రాయేలీలు ఐగుప్తులో 430 సంవత్సరాలుగా జీవించారు. ఆ జీవించిన కొన్ని దినాలు తప్పితే తరువాత వారి జీవితము చాలా ఘోరంగా ఉంది. చిన్న చిన్న వాటికి వారిని హింసించేవారు, అవమానించేవారు. బహుశా వారిని మీ ఊరు ఇది కాదు కదా, మీ ప్రాంతం ఇది కాదు కదా, ఇక్కడ మీరెందుకుంటున్నారు, దిక్కులేక ఉంటున్నారు అన్నట్లుగా మాట్లాడేవారుగా ఉండవచ్చు. చెయ్యని తప్పులను కూడా వారిపై మోపి వారి పక్షాన ఎవరు లేరని వారిపై నిందలు వేసి హింసిస్తూ బాధ పెడుతుండేవారు. మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఇచ్చి తినమనేవారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, వారు ఐగుప్తులో ఒక ఉద్యోగస్తులుగానో ఒక పనివారుగానో లేరు. వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిస అంటేనే ఏది అన్నా ఏమి అన్నా దానిని సహించాలి, భరించాలి. అవసరమైతే చంపినా మారు మాట్లాడవద్దు. ఈ రోజున అనేక కుటుంబాలలో కూడా ఇటువంటి బానిస జీవితాలను కొందరు కలిగి ఉన్నారండి. భర్త కావచ్చు, భార్య కావచ్చు, వారు బానిసలుగా జీవిస్తున్నటువంటి పరిస్థితి. కొట్టినా, తిట్టినా, దూషించినా, అవమానించినా తిరిగి మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. పెట్టిందే వారు తినాలి. చెయ్యని తప్పును మోపినప్పుడు భరించాలి. దానిలో తల్లిదండ్రులు ఉండొచ్చు, రక్త సంబంధికులు ఉండొచ్చు, ఉద్యోగస్తులు ఉండొచ్చు. ఇలా అనేకులు ఈ నిందలను, అవమానాలను భరిస్తూ దిగమింగుకుంటూ జీవిస్తున్నారు. ఆ రోజున ఇజ్రాయేలీలు కూడా అదే విధంగా జీవించారు. అయితే దేవుడు చెప్తున్నాడు, నేడు నేను ఐగుప్తు వలన వచ్చిన అవమానమును దొర్లించి వేసి ఉన్నాను అని. హెబ్రీలుగా ఉన్నవారు ఎంతో పరిశుద్ధంగా జీవిస్తున్నారు. అయితే ఐగుప్తులో అటువంటిది ఏది లేదు. సున్నతి విషయంలో ఆంక్షలు ఉండేవి. పవిత్రమైన జీవితం కలిగి ఉన్నవారిని అపవిత్రమైనటువంటి పనులకు వాడుకునేవారు. వారిక పరిశుద్ధులు కారు అని లోకము అనుకుంటుండగా దేవుడు ఆ అవమానమును కొట్టివేశాడు. యేసుక్రీస్తు వారిని కూడా రోమీలు సిలువ వేసినప్పుడు అంతా అయిపోయిందని అనుకున్నారు. యేసయ్య తిరిగి లేవడు అని బహుశా యేసును అనుసరిస్తున్న వారిని అనేకులు అవమానించి ఉండొచ్చు. మీ పని అయిపోయింది అన్నట్లుగా వారిని చూసి ఉండొచ్చు. కానీ 3వ రోజున యేసయ్యను ఉంచిన ఆ రాయి దొర్లించి ఉండడం చూసి అనేకులు ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు వారిని అవమానించిన వారు, బాధ పెట్టిన వారు ఆశ్చర్యపోయి ఉండొచ్చు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మీ యొక్క నిందలను, అవమానాలను దొర్లించి వేయబోతున్నాడు అని నమ్మండి. ఆయన నిన్ను అటువంటి బానిసత్వము నుండి తప్పక రక్షిస్తాడు, కాపాడుతాడు. నింద పడుతున్న చోటనే నీకు ఘనత ఆయన తీసుకొని వస్తాడు. ఆ రోజున ఇజ్రాయేలీలో బాధను చూసి వారిని ఏ విధంగా ఆ బానిసత్వం నుండి విడిపించి కాపాడాడో, ఈ రోజున నీవు పెడుతున్న మొరను వింటున్న దేవుడు నీ వైపు చూస్తున్నాడు. నిన్ను నీ నిందల నుండి, నీ పైన ఉన్న ఆ బానిస
బానిసత్వము నుండి, బలహీనతల నుండి, భయాల నుండి ఆయన తప్పక విడిపిస్తాడు. నీ ఉద్యోగ స్థలములో నీవు పడుతున్న అవమానం నీకు దూరం అవుతుంది. గృహములో ఈ రోజున నీవు అనుభవిస్తున్న నిందలను దేవుడు దొర్లించబోతున్నాడు. గర్భఫలము లేదు, తెలివి లేదు, చెడ్డ వ్యక్తివి, బలహీనుడవు, నువ్వేమి చేయలేవు అన్నవారే నిన్ను పొగిడేలా, నిన్ను ఘనపరిచేలా, నీ వైపు ఆశ్చర్యంగా చూసేలా యేసయ్య చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, బాధపడకు, కృంగిపోకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీ పక్షంగా నిలిచి నిన్ను రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అవమానాలను ఆశీర్వాదంగా మార్చువాడా, అద్భుత కార్యాలు జరిగించువాడా, మీకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, ఈ రోజున వాక్యము ద్వారా అయ్యా మేము అనుభవిస్తున్న బాధలను చూస్తున్న దేవుడవని, తప్పక వాటిని మా నుండి దొర్లించి వేస్తానని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఎక్కడైతే మేము తండ్రి, ఏ స్థలములో అయితే మేము అవమానింపబడుతున్నామో, ఏ యొక్క వ్యాపారములో మేము నష్టపోయి ఉండి ప్రభువా అయా మరి తండ్రి దుఃఖిస్తున్నామో, ఆ సమస్యలన్నిటి నుంచి కూడా ప్రభువా మాకు విడుదలను అనుగ్రహిస్తారని తండ్రి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఎందరైతే బిడ్డలు ఈ రోజున చెయ్యని నేరానికి, చెయ్యని తప్పులకు ప్రభువా శిక్షణ అనుభవిస్తున్నారో వారికి ప్రభువా యేసు నామములో విడుదల దయచేయండి. వారిపై ఉన్న నిందలు కొట్టివేయండి. వారిపై ఉన్నటువంటి అవమానాలన్నింటినీ ఆశీర్వాదకరముగా మార్చండి ప్రభువా. అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. అరికాలు మొదలుకొని నడినెత్తిన వరకు తండ్రి మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించండి ప్రభా. అయా వృద్ధులను మీరు బలపరచండి నా తండ్రి. అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రభా నడవలేక తండ్రి, మాట్లాడలేక, చూపు లేక తండ్రి ఉన్నారో నా ప్రభా, వారిని మీరు ముట్టండి నా ప్రభా. అయా మీ యొక్క కనికరము వారిపైన ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. బలహీనులను బలపరచు వాడవు, శక్తిహీనులకు బలాభివృద్ధిని దయచేయు దేవుడవు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. ఎలా రుణాన్ని తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ఉద్యోగ సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. ప్రతి బిడ్డకు ఉద్యోగాన్ని దయచేయండి నా తండ్రి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. డిఎస్సిలో మంచి ఫలితాలను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. అయా మరి తండ్రి ఎంతగానో ప్రయాసపడుతుండగా అయా వారి యొక్క ప్రయాసను తండ్రి వృధాగా పోనిచ్చే దేవుడవు కాదు ప్రభా. మీరే సహాయము దయచేయండి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, వీటన్నిటి నుండి విడుదల దయచేయండి నా ప్రభా. సమాధానకరంగా ఆ కుటుంబం ఉండడానికి సహాయము దయచేయండి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. ఎటువంటి నష్టాల బాటలో వారు వెళ్లకుండా మీ యొక్క కనికరము, మీ యొక్క కనుదృష్టి బిడ్డలపైన ఉంచి వారు చేస్తున్న ప్రతి పనిలో ప్రభా ఆశీర్వాదాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా వివాహాల నిమిత్తము ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా బిడ్డల వివాహములో తండ్రి మీ యొక్క చిత్తాన్ని బిడ్డలకు బయలుపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం. సాటి అయిన సహకారాన్ని వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం. కోర్టు సమస్య, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. సంతానం లేని బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని వారికి సంతానాన్ని అనుగ్రహించండి ప్రభా. అద్భుతాన్ని జరిగించండి. గర్భిణీ స్త్రీలను దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా ప్రభువా. యవన బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి. వ్యసనాలకు బానిసలు కాకుండా, గేమ్స్కి ఎడిక్ట్ అయిపోకుండా, వ్యభిచార వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోకుండా, త్రాగుడు వ్యసనాలకు ఎడిక్ట్ అయిపోకుండా ప్రభువా అయా బిడ్డలను తండ్రి మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి యవన బిడ్డను తండ్రి ఉంచమని బ్రతిమిలాడుతున్నాము. అదేవిధంగా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి అయ్యా. మీ యొక్క కనుదృష్టి అయ్యా ప్రతి ఒక్క రాష్ట్రం పైన ఉండులాగున సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అధికారులను దీవించండి నా ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఇంకా దుఃఖములో, ఇరుకులలో, ఇబ్బందులలో, వేదనలో, బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆదరించమని, బలపరచమని, ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి, వారిని బలపరచండి. సువార్థికులను దీవించండి, మిషనరీస్ని దీవించండి నా ప్రభ. అయా వారు చేసే పరిచర్యను తండ్రి నూరంతల ప్రతిఫలముతో నింపమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిలో చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానంతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.